అక్రమమైన తెలంగాణలో ఖాళీ అవ్వబోతున్న 2 రాజ్యసభ స్థానాల భర్తీ విషయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నేతలు వి హనుమంతరావు, జట్టి కుసుమకుమార్కు రాజ్యసభ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. తన ప్రతిపాదనపై కమిటీతో చర్చిస్తానని ఖర్గే హామీ ఇచ్చారని తెలిపారు. అపాయింట్మెంట్ కోరడం జరిగింది. కోరిన వెంటనే అధ్యక్షుల వారు ఖార్గే గారు సమయం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఢిల్లీకి రావడానికి ముఖ్య ఉద్దేశము రాజ్యసభ తెలంగాణలో 2 రాజ్యసభలు ఉన్నాయి కాబట్టి ఖాళీ అయినాయి కాబట్టి ఆ రాజ్యసభలకు సంబంధించి నేను గతంలో ఇక్కడ హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడినా, పీసీసీ ప్రెసిడెంట్ గారితో కూడా మాట్లాడినా, అలాగే నటరాజన్ ఇన్ఛార్జ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. పిహెచ్ హనుమంతరావు గారికి, జట్టి కుసుమ్ కుమార్ గారికి రాజ్యసభ విషయంలో ఆలోచన చేయండి అని అక్కడ వాళ్ళ ముగ్గురితో మాట్లాడిన తర్వాత ఇక్కడికి రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి అపాయింట్మెంట్ పెట్టుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఈ 4-5 రోజుల నుంచి మిగతా రాష్ట్రాలలో పర్యటనలు ఉన్నారు కాబట్టి ఇంకా అవకాశం రాలేదు. మల్లికార్జున ఖార్గే గారి యొక్క అవకాశం ఈరోజు అపాయింట్మెంట్ వచ్చింది. అందుకే వారిని కలవడం జరిగింది. వారికి నా పరంగా హనుమంతరావు గారికి, జట్టి కుసుమ్ కుమార్ గారికి ఈ రాజ్యసభ అవకాశాల మీద ఆలోచన చేయండి సార్ అని మల్లికార్జున ఖార్గే గారిని కోరడం జరిగింది. జట్టి కుసుమ్ కుమార్ ఎన్ఐసీ యూత్ కాంగ్రెస్ నుంచి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కమ్మ సామాజిక వ్యక్తి. అతను ఎన్ఐసీ యూత్ కాంగ్రెస్ నాయకుడిగా, కమ్మ నాయకుడిగా అతనికి అవకాశం ఇవ్వాలనేది ఖార్గే గారి ఆ నోట్లో నేను ఇవ్వడం, వారికి ఇచ్చిన నోట్లో డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది.